హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ చూడండి. బెల్లం గోధుమ పిండి హల్వా. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి హల్వా. చూడండి ఎంత బాగా అయితే ఉందో. చాలా సింపుల్, ఈజీగా బెల్లం గోధుమ పిండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ గోధుమ పిండి బెల్లం హల్వా ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్దాం. గోధుమ పిండి బెల్లం హల్వాలోకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను 3/4 కప్పు నెయ్యి తీసుకున్నాను. మీ ఇష్టం, నెయ్యి కనుక నచ్చకపోతే సగం నెయ్యి సగం ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఫ్లేవర్ లేని ఆయిల్ వాడుకోవచ్చు. నేనైతే చూడండి ఒక 3/4 కప్పులో కొద్దిగా తగ్గించుకొని నెయ్యి అయితే తీసుకున్నాను. 1 కప్పు ఈక్వల్గా అన్నీ నేను ఒకే కప్పు తీసుకున్నాను. చూడండి, ఇందులోకైతే గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. సేమ్ మనం ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలి బెల్లాన్ని. నెయ్యి మాత్రం కొద్దిగా తగ్గించుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి 2.5 కప్పు వాటర్ పోసుకుందాం. మీరు స్వీట్స్ తినే పని అయితే ఇంకా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా కప్పుకి కప్పు వేసుకుంటున్నాను. 1 కప్పు వేసాను కదా, ఇంకా 1 కప్పు వేసుకుందాము. 2 వేసుకున్నాను, ఇంకా ఒక సగం అయితే పోద్దాం. చూడండి, కరెక్ట్గా అయితే నేను 2.5 కప్పు వాటర్ అయితే వేసాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని మరిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టేశాను. మనకి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు. బాగా మరిగి మనకి కరిగితే సరిపోతుంది బెల్లం అయితే. సరే, ఇప్పుడైతే బెల్లాన్ని మరగనిద్దాం. ఇప్పుడే మరగడం అయితే స్టార్ట్ అయింది. చూడండి, బెల్లం అయితే ఇంకా మనకి కరగలేదు. బాగా మనకి మరిగితే సరిపోతుంది. ఇంకొద్దిగా మరగనిద్దాం. ఇంకా అయితే మరగలేదు. చూడండి, బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బాగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను. కట్టేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో పక్క స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం ఆరిపోకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి అంతా వేసుకోకూడదు. నేను సగం వేసుకొని సగం ఉంచుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం గోధుమ పిండి వేసుకుందాం. నెయ్యి అయితే కొద్దిగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండి అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని లైట్గా మనం మంటని తక్కువలో పెట్టుకొని మంచి అరమ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా నెమ్మదిగా. చూడండి, మనకి మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది. మంటను మాత్రము తక్కువలో పెట్టుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకి గట్టిగానే ఉంటుంది. మనకి ఫ్రై అయ్యకుంది అంత లూజ్ అయిపోతుంది. నెయ్యి అంతా మనకి కరిగి మంచి స్మెల్ అయితే వస్తుంది. బాగా మంటను మాత్రం తక్కువలోనే పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోయి మళ్ళీ స్వీట్ అయితే చెడిపోతుంది. మీకు ఓన్లీ ఉత్త నెయ్యి కనుక నచ్చుకోకపోతే ఉత్త ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. స్మెల్ లేని ఆయిల్తో చేసుకోవాలి. బాగా చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు లూజ్ అయిపోతుంది పిండి అయితే. ఇలాగే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇందాకంటే కొద్దిగా లూజ్ అయింది కదా, ఇందాక గట్టిగా ఉన్నింది కదా, మనకి ఇంకా కొద్దిగా ఫ్రై అయ్యకుంది. బాగా నెయ్యి అంతా రిలీజ్ అయిపోతుంది, పిండి లూజ్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అంతా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇందాకంటే ఇంకా కొద్దిగా లూజ్ అయింది. చూడండి, కొద్దిగా జారుడుగా అయింది కదా, ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా మనకి లూజ్గా రావాలి పిండి. అప్పటి వరకు ఇంకా మనకి ఫ్రై అవ్వాలి. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు ఇలాగే ఇంకొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా రావాలి. కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి ఎంత బాగా లూజ్గా అయిందో. మనం వేసిన నెయ్యి అంతా రిలీజ్ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా అయితే రావాలి. బెల్లం నీళ్ళన్నీ ఇందులోకి పోసుకోవాలి. అన్నీ ఒకసారే పోసుకోకూడదు, కొద్దిగా ఉంచుకుందాము. ఉంచుకొని బాగా అంతా తిప్పుకోవాలి. మంటను మాత్రం తక్కువలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు.
మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వాడుకోవచ్చు. బెల్లం వేస్తే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను బెల్లం వాడుతున్నాను. చూడండి కొద్దిగా గట్టి పడింది కదా. ఇప్పుడు ఇంకా మిగతా బెల్లం నీళ్ళు కూడా పోసేద్దాము. పోసేసి అంతా కలిసే వరకు బాగా మనకి ఉడికి మనం వేసిన నెయ్యి అంతా రిలీజ్ అవ్వాలి. అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ ఉండలు లేకుండా చూడండి, ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి. ఇంకా మిగతా వాటర్ కూడా పోసేద్దాము. పోసేసి అంతా కలిసే వరకు బాగా ఉడికించుకుందాం. చూడండి ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి. మనకి లూజ్గా ఉండాలి, గట్టిగా అయితే ఉండకూడదు. చూడండి ఇలా తిప్పుకుంటూ బాగా ఉడికించుకుందాం. చూడండి కొద్దిగా గట్టి పడిపోయింది కదా. బాగా మనం ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకా మనకి కొద్దిగా నెయ్యి అయితే మిగిలింది కదా, అది కూడా కొద్దిగా వేసుకుందాము. చూడండి అంత అయితే వేసేసాను. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకొని బాగా కలిసి మనకి నెయ్యి కొద్దిగా రిలీజ్ అయ్యే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం. చూడండి బాగా నెయ్యి అంతా రిలీజ్ అయ్యేటప్పుడు మనము ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, బాగుంటుంది. యాలకుల పొడి వేసుకుంటే చూడండి వేసిన నెయ్యి అంతా ఎంత బాగా రిలీజ్ అవుతుందో. ఇప్పుడైతే మనం స్టవ్ గట్టేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అయిపోయింది చూడండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే బెల్లం గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.